హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, మేమైతే అసిరితల్లి దగ్గరికి వెళ్ళాము అని. ఇది దానికి కంటిన్యూషన్ లాంగ్ వీడియో అనమాట. ఇవైతే 8 ఘట్టాలంట, అసిరితల్లి ఘటాలు. ఒక్కొక్క తల్లి ఒక్కొక్క రూపంలో ఉంటుంది కదా, ఇదైతే ఘటాల రూపంలో ఉంటుంది ఈ తల్లి. ఈ 8 ఘటాలలో ఆ కొబ్బరికాయ కనిపిస్తుంది కదా ఒక ఘటంలో, అది తల్లి ఘటం అంట. ఆ తల్లి ఘటం అనేది ముందు నడుస్తుంటే మిగతా 7 ఘటాలు అనేది వెనక పట్టుకొని నడుస్తారు. ప్రతి మంగళవారం సాయంత్రము ఈ ఘటాలను అయితే పట్టుకొని ఊరంతా తిరుగుతారంట. నేను చెప్పినట్టుగా తల్లి ఘటం అయితే ముందు నడుస్తుంటుంది. ఇంకా ఊరంతా తిరిగి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేసరికి 9 అవుతుంది. నాకు ఇక్కడైతే ఆవిడ చెప్తున్నారు, అక్కడ పూజ చేయించే ఆవిడ. ముందైతే పసుపు కుంకాలు పెట్టేశాను. తల్లి ఘటానికి మొదట పెట్టిన తర్వాత అన్ని ఘటానికి పెట్టాను. పసుపు కుంకుమతో అన్నిటికీ పూజించాలి. నేనైతే ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చాను, కానీ మా అక్క పెళ్ళినప్పుడు నాకు అంతగా ఏం గుర్తులేదు ప్రాసెస్. ఇప్పుడు అవన్నీ మళ్ళీ కొత్తగా చేస్తున్నట్టుగా అనిపించింది. మా అమ్మ వాళ్ళైతే ఎక్కువగా కొలుస్తారు, ఎందుకంటే డాడీ వాళ్ళది ఇదే ఊరు కనుక వాళ్ళకి ఇంకా ఎక్కువ పాలింపు. ఇంకా తర్వాత నేనైతే కవర్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వెతుక్కుంటున్నా. ఏదైనా పూజ చేసేటప్పుడు కొంచెం కంగారుగా అనిపిస్తుంది, ఏదైనా మిస్టేక్ చేసేస్తామో ఏమో అని. ఇంకా ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను నేను ఇక్కడ. ముందైతే ఘటానికి పెడదాం అనుకున్నా, కానీ అందు లోపలికి వెళ్ళడం లేదు. ఇంకా కిందే పెట్టేశాను ఫ్లవర్స్ అన్నీ. అలా ఒక్కో ఘటానికి ప్రతిదానికి పెట్టుకుని వెళ్ళొచ్చు. ఈ ఫ్లవర్స్కి ఏం పెద్ద పట్టింపుండదు, సో నేను ఫస్ట్ వెళ్ళి అలా పెట్టుకుని వచ్చేసాను. అసిరితల్లికి ప్రసాదం అంటే అది మెయిన్గా వడపప్పేనమాట. ఇంకా వడపప్పు అయితే నేను నానబెట్టి తీసుకొచ్చేసాను ఇంటి దగ్గర నుంచే. ఇంకా వడపప్పుని అలాగే కొబ్బరికాయని అంటిపళ్ళని అవన్నీ ప్రసాదాలుగా పెడుతున్నాము. నేను ఇక్కడైతే వడపప్పుని అలాగే 8 ఘటాల్లో అయితే వేస్తున్నాను కొంచెం కొంచెంగా. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయని పగలగొట్టి 2 చెక్కలుగా చేసేసి పెట్టరు. జస్ట్ ఆ కొబ్బరికాయని అలా ఏం చేయకుండా ఘటాల్లో పెట్టేయడమే, పగలగొట్టకుండా. నేను తల్లి ఘటం అని చెప్పాను కదా, తల్లి ఘటంలో అయితే పెట్టేయాలి. ఇంకా వడపప్పుని తల్లి ఘటం నుంచి అలా అన్నిటికీ వేసేసాను నేనైతే. ఒక 3 టైమ్స్ కొంచెం కొంచెంగా వేయాలి. ఈ వడపప్పు విషయంలో అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది లాస్ట్ ఇయర్. మా అక్కకేమో అమ్మ వడపప్పు నానబెట్టేసి మరుసటి రోజుకి ప్రసాదం కింద తీసుకుని రమ్మని అయితే చెప్పింది. సరే అని మా అక్క కూడా అలానే నానబెట్టేసింది పెసరపప్పు ముందుగా. అది కూడా తొక్కపప్పు అనమాట. ఇంకా మరుసటి రోజు అయితే దాన్ని అయితే తీసుకొచ్చేసింది. మేమైతే ప్రసాదం ఏం ఓపెన్ చేసి చూడలేదు, డైరెక్ట్గా ఇక్కడికి అసిరితల్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మేమందరం షాక్ అనమాట. తొక్కపప్పునైతే ఇంకా కడిగి అయితే తీసుకురాలేదు మా అక్క, అంటే వాష్ చేసింది కానీ ఆ తొక్క అయితే తీయలేదు. ఎలా అంటే తొక్కతో పాటు పప్పు తీసుకొచ్చేసింది. పప్పు ఎప్పుడైనా తొక్క తీసే పెట్టాలన్నమాట. మేమైతే నవ్వుతాము. అక్కడుండే ఆవిడైతే పర్లేదులే అమ్మ అన్నారు. అంటే మా అక్కకి ఒక పని చెప్తే అంత విడమని చెప్పాలా అనిపించేసింది నాకు. ఇక్కడ మా పాప అయితే అరుస్తుంది, దాని వాయిస్ అయితే ఇంకా ఇగ్నోర్ చేసేయండి, అది ఆడే టైం ఇది. ఇంకా ఘటాల్లో నేను కొబ్బరికాయ అలాగే అంటిపళ్ళు కూడా పెట్టేశాను. నాకైతే ఇలా కొబ్బరికాయ పెట్టేయాలనేది అయితే గుర్తులేదు. ఆవిడ చెప్పిన తర్వాత సరేలే 2 తెచ్చుకోవడం మంచిదైంది అనిపించింది. ఇంకా కొబ్బరికాయ అంటిపళ్ళతో పాటు నేనైతే చీర తీసుకున్నాను అమ్మవారికి చూపించడం కోసం. ఆ చీర కూడా పెట్టేస్తున్నాను. ఈ చీర అయితే ఒక 250 రూపీస్కి అయితే నేను తీసుకున్నా. ఎక్కడ ఏంటనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే పెడతాను. ఇంకా తర్వాత అయితే దీపం కూడా ఇక్కడ పెట్టేస్తున్నా. 2 ఒత్తులు అయితే వేసాను. నేను ఒక దీపం, అమ్మమ్మ ఒక దీపం పెడదాము అనేసి. ఇంకా ఒత్తి వేసేసి నూనె కూడా వేసేసాను. అక్కడే నిప్పు కూడా ఉంది కనుక ఇంకా ఉదత్తి పుల్లలు అయితే తీసి వెలిగించేస్తున్నాను. ఇక్కడైతే చాలా క్లీన్గా పెట్టారు, అండ్ ఫొటోస్ కానీ అవన్నీ బాగున్నది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయిపోయింది దర్శనం. ఎవరు లేని టైంలో ఒక 10:30 అయిపోయింది కనుక మేము వచ్చినప్పటికి చాలా పీస్ఫుల్గా అయిపోయింది దర్శనము. అదే పండగ టైంలో అయితే లోపలికి కూడా రాలేము మనం, అసలు జనాలు ఉంటారు అలా. ఇంకా చీరను అయితే ఆవిడ తీసుకువెళ్ళి తల్లిఘటం మీద అయితే పెట్టేశారు. నేను దీపం అవి ముట్టించేశాక ఘటాలకైతే ఊదత్తి పుల్లల్లో ధూపం అయితే వేసేసి దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అక్షింతలు వేసేసి ఇంకా పసుపు బొట్టు అయితే పెట్టలేదు చీరకని, మర్చిపోయానండి. పసుపు అయితే రాస్తున్న చీరకి.
మ్యాక్సిమం మన సైడ్ ఏదైనా సరే కొత్త వస్తువులు వాడాలన్నా లేదన్నా దేవుడి దగ్గర పెట్టాలని పసుపు బొట్టు పెడతాం కదా మనము. మీ సైడ్ ఎలానో చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా చీర కూడా అవన్నీ పెట్టేశాక అమ్మవారికి అయితే అక్షింతలు వేసేసి దండం పెట్టుకున్నాను నేను. ఇంకా నా తర్వాత మా అమ్మమ్మ దుర్గా వీళ్ళు కూడా దండం పెట్టేసుకున్నారు. మా పాప కూడా నిద్రలేసి దండం అయితే పెట్టేసుకుంది దేవుడి దగ్గర. ఆ తర్వాత మేమైతే ఊర్లోకైతే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడేనమాట, ఇదే ఊరు. సో తెలిసిన వాళ్ళు అలాగే చుట్టాలు కనిపిస్తుంటే అందరితో మాట్లాడుతూ వచ్చేసింది మాతో కలిసి. మేమైతే దుడ్డసిద్ధుల దగ్గరికి వెళ్తే వచ్చాము. ఇదైతే ఎప్పటిలోనో పెద్దల్లో కలిసిపోయారంట ఈవిడ. ఒక ఫుల్ స్టోరీ అయితే తెలీదు, కానీ అమ్మమ్మ అయితే అక్కడ అనుకోకుండా ఒక రాయి అయితే వెలసింది. ఆవిడనే దొడ్డసరి తల్లి అని మనం నమ్ముతాము. ఈవిడైతే వైట్ శారీలో కనిపిస్తుంది అని చెప్పింది. అలాగే అక్కడ ఉండే మా రిలేటివ్స్కి అయితే కల్లో వచ్చి ఇలా షెడ్ లాంటిది వేసి రాయి కట్టించమని చెప్పారట. సో గుండం అయితే కట్టించారు అక్కడ. మేమైతే ఏ పండుగ అయినా లేదంటే ఏదైనా శుభకార్యం అయితే ఇక్కడికి వచ్చి అయితే దండం పెట్టుకుంటాం మేము. ఇంకా అక్కడ పంతులు కానీ పూజారులు కానీ ఏముండరు. మా ఫ్యామిలీకి సంబంధించింది కనుక మేము ఇక్కడ దండం పెట్టుకుంటాము. ఇక్కడ కూడా నేను పసుపు కుంకాలు వేసేసి ప్రసాదం నేను తీసుకొచ్చిన వడపప్పు అలాగే అంటుపల్లి పెట్టేసి కొబ్బరికాయలు అయితే కొట్టాను. ఇంకా అక్కడ దీపం అయితే పెట్టేశాను. ఆ లోపలికైతే గూట్లో పెట్టా దీపము. ఇంకా ఊదెత్తును ముట్టించాక నాకు అసలు ఎందులో పెట్టాలో అర్థం కాలేదు. అంటుపేరుడు మీద పెట్టేద్దామా అంటే కవర్ మీద పడిపోతుందేమో నాకు భయం. మేమైతే ఇస్త్రాకు తెచ్చుకోవడం మర్చిపోయాము. పోనీ అక్కడున్న రాయికి పెడదామంటే దానికి హోల్స్ అయితే బాగున్నాయి, కానీ ఆ హోల్స్లోకి అయితే ఉదటి పిల్లలు అయితే దూరడమే లేదు. ఇంకా ఏదో ఒక పాటలు పడి దానికైతే పెట్టేశాను నేను.
ఇక్కడ అమ్మమ్మ కూడా దండం అయితే పెట్టుకుంటుంది. ఇలా మా పాప అయితే అక్కడికి వెళ్ళి ఆ కొబ్బరికాయ తీసేస్తానని గోల చేయడం స్టార్ట్ చేసింది. దాన్ని అలానే లాగడానికి సరిపోయింది వెనక్కి నాకు. ఆ అసిరితల్లేమో పక్క సందులోనే మా డాడీ వాళ్ళ ఇల్లు అయితే ఉంది. అంటే అప్పుడు మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టారనమాట. మేమైతే కంప్లీట్గా హౌస్ ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు, నాన్నమ్మ ఉండే టైంకి అయితే కట్టాము. కాకపోతే ఆవిడ సడన్గా చనిపోవడం, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అంతా ఆగిపోయింది. ఇంకా రోడ్డు పడిన తర్వాత అయితే ఇంటి ముందున్న ప్లేస్ కొంచెం ఆక్యుపై చేయడం అయితే జరిగిందంట. నాకు అదే తెలియక కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. మా ఇల్లు కొంచెం డౌన్గా ఉండేది కదా రోడ్డు కన్నా అనేసి వెతుకుతున్నాను నేను. ఈలోపు మా అమ్మమ్మ అయితే ఇగో ఇల్లు ఇక్కడే ఉంది, నువ్వు ఎక్కడికి దాటి వెళ్ళిపోతున్నావని ఇల్లు అయితే చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఇందులో అయితే ఎవరు ఉండడం లేదు. ప్రస్తుతానికి డిపోకి అయితే ఇచ్చారు. ఇదన్నమాట మా నాన్న వాళ్ళ ఇల్లు. ఇంకో వీడియోతో కలుస్తాను, ఉంటాను, బాయ్.